అందరికీ నమస్కారం. ఫకీర్ 4 12వ భాగానికి స్వాగతం. బాబాని ఆహ్వానించుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ప్రీవియస్ సెషన్లో బాబా మనకు ఆధ్యాత్మికతలో ఎదుగుతూ ఉన్నప్పుడు మనలో మొదలయ్యేటటువంటి ఈగో, అదే స్పిరిచువల్ రాట్ అనే దాని గురించి వివరించారు. ఆధ్యాత్మిక మార్గంలో ఎదురయ్యే పెద్ద గండం అదే అన్నమాట. వ్యక్తి తనలో లోపాలు ఉన్నాయని నిరాకరించటం, ఒప్పుకోలేకపోవడం, కొత్త విషయాలను తొందరగా యాక్సెప్ట్ చేయలేడు, అంటే ఓపెన్ మైండ్తో ఉండలేడు అన్నమాట. తాను ఆలోచించేది మాత్రమే సరైంది, మిగతా వాళ్ళందరూ తప్పు అనే భ్రమలో బ్రతుకుతూ ఉంటాడు. కాబట్టి ఓపెన్ మైండ్తో ఉంటూ అన్ని విషయాలు తెలుసుకోవాలి, కానీ దేనికి అటాచ్ అవ్వకూడదు. జ్ఞానిలాగా ఉండాలి. ఎవరి నుంచి అయినా సరే జ్ఞానాన్ని తీసుకోవాలి. వాళ్ళ నుంచి నేను తెలుసుకునేది ఏంటి అనే వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలి. తర్వాత నేనే గొప్ప అనే భావన వదిలి కేవలం గురువు పాద ధూళి లాంటి వాళ్ళమంతే మనము, దానికి కూడా ఈక్వల్ కాదు అనే వినయంతో ఎప్పుడైతే ముందుకెళ్తారో అప్పుడే ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది వ్యక్తిలో ఉంటుంది. గురువింద గింజ తన కింద నలుపు చూసుకోకుండా ఎదుటివారిని వెక్కిరించిందట. అలాగా మనం ఫస్ట్ మనలోని లోపాలను మనం చూసుకోవాలి. ఎదుటి వాళ్ళని తప్పు పట్టడం కాదు, మనలోకి మనం వెళ్ళి మనల్ని మనం సంస్కరించుకోవాలి. మనల్ని బాబాయ్ చేపట్టి నడిపిస్తూ ఉన్నారు. మనకి ఇంకా అహంకారం ఎందుకు, నేనేదో గొప్ప అని. ఆ అహంకారం అనేది తలకెక్కకుండా వినయంతో ఉంటూ ఉన్నతి పొందాలి. ఎంత పెరిగితే అంత ఒదిగి ఉండాలి. తర్వాత రెహం అనే ఒక అద్భుతమైన పదం చెప్పారు బాబా. మన శ్వాస గమనిస్తూ ఉంటే చాలు, ఆ శ్వాస పీల్చేటప్పుడు ఇష్టమైన భగవంతుడి నామం జపిస్తూ, శ్వాస వదిలేటప్పుడు రెహం అని స్మరిస్తూ మనలోని దుష్ట స్వభావాలన్నీ బయటకు వెళ్ళిపోతూ ఉన్నట్లుగా భావన చేస్తూ ఆ శ్వాసని గమనిస్తూ ఉన్నప్పుడు మనం ఆ భగవంతుని ఏమని అడుగుతూ ఉన్నట్టు, మన మీద దయ చూపించమని. అన్నీ అడుగుతాం కానీ దయ చూపించమని మాత్రం అడగరు మీరు. మెయిన్ అదే కావాలి. ఎన్ని ఉన్నా పరమాత్ముడి దయ, ఆయన అనుగ్రహం లేకపోతే మనకి ఏదీ జరగదు. కాబట్టి ఆయన దయ కోసం అడగాలి, శరణాగతిలో ఉండాలి. మనం దీన్ని లాస్ట్ వీక్ హోంవర్క్గా తీసుకున్నాం. మరి ఎంతమంది రెహం అనేది చెప్పుకుంటూ ఉన్నారు? రెగ్యులర్ ఈగో కంటే కూడా స్పిరిచువల్ ఈగో అనేది చాలా డేంజర్, మనల్ని పతనమయ్యేలా చేస్తుంది. కాబట్టి కాస్త గమనించుకుంటూ సాధన చేసుకోవాలి. ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, సాధన చేస్తూ ఉన్నప్పుడు ఏవో సిద్ధులు వచ్చాయని వాటి మాయలో పడిపోకూడదు. వాటిని అసలు ఏమాత్రం లెక్క చేయాల్సిన అవసరం లేదు. మనం మన సాధన కంటిన్యూగా చేస్తూ ఉంటే ముందు లెవెల్స్కి వెళ్తామన్నమాట. అంతేకాని ఆ పవర్స్ ఏవో వచ్చాయి అనేసి ఫాలోవర్స్ని వేసుకొని తిరుగుతూ వాళ్ళని తప్పుడు మార్గంలో నడిపిస్తే శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది అనేసి చెప్తూ ఉన్నారు బాబా. మన గురించి బాబాకి అంతా తెలుసు కదా. మనుషులు ఎలా ఉంటారు, ఏ రకంగా ఆలోచిస్తారు, ఏం చేస్తూ ఉంటే అహంకారం పెరుగుతుంది అనేది ఇంకొంచెం డీప్గా బాబా ఈరోజు వివరించబోతున్నారు. చూద్దాం.
రుద్ర అడుగుతూ ఉన్నాడు, బాబా, ఆధ్యాత్మికతలో ఎన్నో మార్గాలు ఉన్నాయి కదా, మీ ఉద్దేశంలో అన్నింటికంటే లోతైనది, అన్నింటికంటే ప్రొఫౌండ్ వే ఇన్ స్పిరిచువాలిటీ అనేసి అది ఏది అనేసి అడుగుతూ ఉన్నాడు రుద్ర. అప్పుడు టైం ఎంత అవుతోంది? తెల్లవారుజామున 2:30. బాబా రుద్ర ఎప్పుడు కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున టైంలోనే ఆ బీచ్లోకి వెళ్ళి ఇసుకపై కూర్చొని ఆ అలల సౌండ్ వింటూ, ఆ మెరుస్తూ ఉన్న నక్షత్రాలను చూస్తూ, చల్లటి గాలిని అనుభూతి చెందుతూ, వారిద్దరూ తప్ప ఇంకెవ్వరూ లేరేమో ప్రపంచంలో అన్నంత నిశ్శబ్దంగా ఉండే సమయంలో బాబా రుద్రకు ఏదో ఒక విషయం గురించి బోధ చేస్తూ ఉంటారు. ప్రశాంతమైన ఆ బ్రాహ్మీ ముహూర్తం సమయంలో వారు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. బాబా నవ్వి ఇలా అన్నారు, బేటా, నువ్వు సరైన దారిలో నడిచినంత కాలం ఆ దారిలో వచ్చే లోటుపాట్లను, అంటే పిట్ ఫాల్స్, లోటుపాట్లను నివారించుకున్నంత కాలం ప్రతి మార్గము సరైనదే. నీ మట్టి బుర్రకు అర్థమయ్యేలా వివరిస్తాను, విను అంటున్నారు. ఏ దారి అయినా మనకి డెస్టినేషన్ చేరవలసిన చోటు ఒక్కటే. నువ్వు ఏ దారిలో వెళ్ళినా చేరుతావు. ఆ లోటుపాట్లను నివారించుకున్నంత కాలం ఏ మార్గమైనా ఒకటే అని చెప్తూ ఉన్నారు బాబా. ఫస్ట్ది చెప్తూ ఉన్నారు, చాలామంది కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. సృష్టిలో జరిగే ప్రతిదీ కారణ ఫలితం, అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే సూత్రం మీదనే ఆధారపడి ఉంటుందని వారు భావిస్తారు. అంటే మనం ఏం చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది అని నమ్ముతారు. కర్మ అంటే ఒక బ్యాంక్ అకౌంట్ లాంటిది. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే మనం గతంలో చేసిన మంచి లేదా చెడు ఏదేసామో ఆ కర్మ అనే అకౌంట్లో, దాన్ని బట్టి, ఆ కాజ్ని బట్టి ఎఫెక్ట్ ఇప్పుడు మనం అనుభవించేది సుఖమా దుఃఖమా అనేది ఉంటుందన్నమాట. ఈ మార్గంలో ఉండే వారికి దాన ధర్మాలు, ప్రార్థనలు లేదా శక్తిపాతాల మీద పెద్దగా నమ్మకం ఉండదు. ఎందుకంటే విధిని ఎవ్వరూ మార్చలేరని, రాసిపెట్టిన కర్మను అనుభవించి తీరాల్సిందేనని వారు ఖచ్చితంగా నమ్ముతారు. ప్రతి ఒక్కరూ తమ కర్మ అనే సిలువను మోయాలని, తమ కన్నీళ్లను తామే తుడుచుకోవాలని, ఆ కష్టాల కొండను ప్రశాంతంగా ఎక్కడం తప్ప వేరే మార్గం లేదని భావిస్తారు వారు. దీనిని మార్చలేము కాబట్టి ఎంతో తెలివిగా ప్రశాంతంగా ఆ కర్మ ఫలాలను అనుభవించి పాత బాకీలను తీర్చుకోవాలని వారు భావిస్తారు. అలాగే భవిష్యత్తు కోసం కొత్త కర్మలను సృష్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు. కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వారి ఫిలాసఫీ ఎలా ఉంటుందంటే, ఒక స్త్రీ ప్రసవ వేదనను అనుభవించినట్లుగా మనం కర్మను అనుభవించాలి. ఆ నొప్పి భరించలేనంతగా ఉన్నప్పటికీ ఒక బిడ్డ పుడుతుందనే ఆనందం ఆ తల్లికి ఎలా ఉంటుందో, కర్మ ప్రక్షాళన జరుగుతుందనే తృప్తి వీరికి ఉంటుంది. అయితే నాయన, ఈ ఆలోచనలో ఒక ప్రమాదం ఉంది. ఇలాంటి వారు ఒక్కొక్కసారి ఫ్యాటలిస్టులుగా, అంటే విధివాదులుగా మారిపోతారు. అంటే అంతా రాసిపెట్టింది, మనమేం చేయలేమని చేతులు ముడుచుకుని కూర్చుంటారు. దీనివల్ల వారు ఇతరుల కష్టాల పట్ల కూడా కనికరం లేకుండా ప్రవర్తించే అవకాశం ఉంది. అంతా వాడి కర్మ, వాడు అనుభవించాల్సిందే అని అనుకుంటూ సాయం చేయటానికి కూడా ముందుకు రారు. కర్మ అనే కత్తి వారిని మొద్దుబారేలా చేస్తుంది. భారతదేశంలో ఇటువంటి వారు చాలామంది ఉన్నారు. ఏది జరగాలో అదే జరుగుతుంది అని నమ్మి తమ శక్తి మేరకు ప్రయత్నించడం మానేస్తారు. కానీ ఒక్కటి గుర్తుంచుకో, కర్మని గౌరవించడం ముఖ్యం, కానీ దానికి బానిస కాకూడదు. ప్రతి క్షణం నీ శాయశక్తులా ప్రయత్నించాలి. అంటే గివ్ యువర్ బెస్ట్. ఆపై ఫలితాన్ని కర్మకో లేక దేవుడికో
వదిలేయాలి. ముఖ్యంగా కర్మసూత్రాల సాకుతో కఠినంగా మారకు. ఎవరైనా సహాయం కోసం నీ దగ్గరకు వస్తే అది నీ కర్మ అని వదిలేయకుండా నీ వంతు సాయం చెయ్యి. నువ్వు వారి కర్మను పూర్తిగా మార్చలేకపోయినా కనీసం ఒక చిన్న ఓదార్పు మాట, ఒక ఆలింగనం లేదా ఒక సహాయ హస్తాన్ని అందించడం నీ బాధ్యత. మనకేదో రాసిపెట్టుంది అదే జరుగుతుంది, మనం దీన్ని ఏం మార్చలేము అని అనుకోవటానికి లేదు. మనం ఇప్పుడు చేసే మంచి పనుల వల్ల ఆ కర్మలో కాస్త భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. కర్మ సిద్ధాంతం కఠినంగా మార్చేయకూడదు మనిషిని అని చెప్తున్నారు. ఇప్పుడు రోడ్డు మీద ఒక వ్యక్తి దెబ్బలతో పడి ఉంటే వాడు గత జన్మలో ఏదో తప్పు చేసి ఉంటాడు, అందుకే ఇప్పుడు దెబ్బలు తింటున్నాడు అని వెళ్ళిపోతే అది చాలా తప్పు. నీ పనేంటి? అతనికి సహాయం చేయటం, తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర జాయిన్ చేయటం, వైద్యం చేయించి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయటం, ఏదో ఒకటి మనం చేయగలిగే సహాయం. అది డబ్బు సాయమైనా ఏదో ఒకటి మనం చేయాలి. ఆ అవకాశం మనకు భగవంతుడు ఇచ్చాడు, మనకు సహాయం చేసే అవకాశం ఇచ్చాడు అంటే అది నీ కర్మలో ఒక మంచి భాగం. ఇప్పుడు నీకు కర్మ భారం తొలగాలి అంటే నీకు ఒక అవకాశం వచ్చింది. మనం ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇవ్వమని అడుగుతాం కదా భగవంతుడిని. అక్కడ నీకు ఒక అవకాశం వచ్చింది ఒక వ్యక్తికి సహాయం చేయటానికి. దాన్ని యూస్ చేసుకోగలగాలన్నమాట. కర్మ ప్రకారం ఎదుటి వ్యక్తి అనుభవిస్తూ ఉండవచ్చు, కానీ ఇప్పుడు నీ ధర్మం నువ్వు నిర్వర్తిస్తున్నావా లేదా? ఇప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తి బాధల్లో ఉంటే స్పందిస్తున్నావా లేదా అనేది, కనికరం చూపిస్తున్నావా లేదా, ఎదుటి వ్యక్తికి సహాయం చేయటానికి ముందుకొస్తున్నావా లేదా అనే దాన్ని బట్టే నీ ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉండొచ్చు. మన బాధ్యత అన్నమాట. ఏదైనా మన ధర్మంగా భావించి మన బెస్ట్ మనం ఇవ్వాలి. మన లైఫ్లో మన కోసం పనిచేస్తున్న ఇతరుల కోసమైనా మనం చెయ్యగలిగిన ప్రయత్నం మనం చేసి తర్వాత అంతా దైవేచ్ఛ అని వదిలేయాలి. ఫలితాన్ని మాత్రం ఆశించకూడదు. కర్మను గౌరవించాలి. కర్మను సాకుగా చూపి సోమరిగా మారకూడదు. మనలోని మానవత్వాన్ని చంపుకోకూడదు. ఎదుటి వ్యక్తి బాధలో ఉన్నప్పుడు మనం స్పందించాల్సిందే. మనం చేసే సహాయం వెనుక ఆ దైవమే ఉంటాడు. ఇది మొదటిది బాబా చెప్పారు కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తుల గురించి. ఇప్పుడు రెండో రకం వ్యక్తుల గురించి చెప్తూ ఉన్నారు బాబా. ఆ తర్వాత మై డియర్, ప్రార్థన మరియు జపం యొక్క శక్తిని నమ్మే వాళ్ళు ఉంటారు. వారికి ఆధ్యాత్మికత అంటే ప్రార్థనలో గడిపే సమయం మాత్రమే. ఎంత ఎక్కువగా ప్రార్థిస్తే దైవానికి అంత దగ్గర అవుతామని వారు నమ్ముతారు. వీరికి కర్మ, దాన ధర్మాలు, హీలింగ్లు, ధ్యానాలు ఇలాంటి ఇతర మార్గాలపై నమ్మకం ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. కానీ ప్రార్థన మాత్రమే తమను దైవంతో కలుపుతుందని, కష్టాల నుంచి కాపాడుతుందని వీరు విశ్వసిస్తారు. అయితే ఈ మార్గంలో ఒక ప్రమాదం ఉంది. చాలా తరచుగా ప్రార్థన యొక్క ఎసెన్స్ పోయి మనిషి కేవలం ఆ యాక్ట్ అంటే ఆ క్రియకి బానిస అయిపోతాడు. అంటే ప్రార్థన ఎందుకు చేస్తున్నామో మర్చిపోయి ఎన్ని గంటలు కూర్చున్నాం, ఎన్ని వేల సార్లు జపం చేశాం అనే లెక్కలకే ప్రాధాన్యత ఇస్తారు. అసలైన ప్రార్థన అంటే దైవంతో ఒక్కటవ్వడం, కృతజ్ఞత తెలపడం, క్షమాపణ వేడుకోవడం. అసలైన ప్రార్థన అంటే దేవుడితో ఒక్కటవ్వడం, కృతజ్ఞత తెలుపుకోవడం, క్షమాపణ వేడుకోవడం. అది నిన్ను ఒక మంచి మనిషిగా మార్చాలి. కానీ తరచుగా ఈ బాహ్య ఆచారాలు మనిషిని అసహనానికి గురి చేస్తాయి. నేను ఇంతసేపు ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఇతరుల కంటే నేనే గొప్పవాడిని అనే అహంకారం వారిలో ప్రవేశిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రార్థనలు కష్టాల తీవ్రతను తగ్గించవచ్చు, కానీ డెస్టినీలో
మన విధిలో ఏం జరగాల్సి ఉందో అది జరిగి తీరుతుంది. ఇక్కడే నిరాశ చెందే ప్రమాదం ఉంది. తాము కోరుకున్నది జరగనప్పుడు తమ ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇవ్వలేదని, లేదా కర్మ సిద్ధాంతాన్ని, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ని ప్రార్థనలు ఆపలేవని భావించి ఎంతోమంది మంచివాళ్ళు ప్రార్థన చేయడమే మానేస్తారు. చూడండి, సెకండ్ది ప్రార్థనా మార్గం. ఈ మార్గంలో ఇంకా కేవలం ప్రేయర్ అంటే మనం ఏదో స్తోత్రాలు చదివామా, జపం చేసామా, ఇదే తప్ప ఇంకా వేరే ఏమీ ఉండదు. ఆ కౌంటింగ్లోనే మన జీవితం అంతా గడిచిపోతూ ఉంటుంది. అసలు దేనికోసం చేస్తున్నాము అనే యాక్చువల్ పర్పస్ అనేది అసలు వాల్యూ లేకుండా పోతుందన్నమాట. తర్వాత ఇక్కడ స్పిరిచువల్ ఈగో కూడా వస్తుంది. నేనే ఎక్కువ పూజలు చేస్తున్నాను, నువ్వు చెయ్యట్లేదు నా అంతగా, మీరేం చేస్తారు పూజలు, మేం చేసేదే పూజ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఇంకొకటి, నేను బాగా ఇంత జపం చేశాను, ఇన్ని కోట్ల జపం చేశాను, కానీ మరి దేవుడు నా కష్టాలు తీర్చట్లేదే అనేసి నిరాశపడిపోయి అసలు మొత్తం ఆపోజిట్గా తయారైపోతారు. మనం ప్రార్థన చేసేది దేవుడిని ఒప్పించి మన పనులు చేయించుకోవడానికి కాదు, మనం దైవంతో కనెక్ట్ అవ్వటానికి. కోరుకున్నది జరగకపోతేనో లేదా కష్టం తీరకపోతేనో భగవంతుడి మీద అలిగి నిరాశ చెంది అసలు ప్రార్థననే మానేయకూడదు ఎప్పుడు. మనకు ఆ ప్రార్థన కష్టాన్ని ఆపలేకపోయినా ఆ కష్టాన్ని తట్టుకునే శక్తిని తప్పకుండా ఇస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలాగంటే, వర్షం పడకుండా మన ప్రార్థన ఏమీ ఆపలేకపోవచ్చు, కానీ నువ్వు ఆ వర్షంలో తడవకుండా ఉండేందుకు ఒక గొడుగులాగా ఆ భగవంతుడి దయ, ఆ డివైన్ గ్రేస్ అనేది సహాయపడుతుందన్నమాట. సో ప్రార్థన అనేది కష్టం రాకుండా చేయలేకపోవచ్చు, కానీ ఆ కష్టంలోంచి బయటపడటానికి ఏదైనా ఒక మార్గం చూపించవచ్చు, లేదా తట్టుకునే శక్తినివ్వచ్చు. ప్రార్థన అనేది నిన్ను వినయవంతుడిగా మార్చాలి, కానీ అహంకారిగా మార్చకూడదు. నేనే సుపీరియర్ పక్కన వాళ్ళకన్నా అనే ఫీలింగ్ మనకి ఎప్పుడూ రాకూడదు. భగవంతుడికి మనం అందరము ఒక్కటే. మన ప్రార్థన మన ప్రవర్తనలో మార్పు తీసుకురాకపోతే అది కేవలం ఒక శబ్దం మాత్రమే, ఏ రకమైన ఉపయోగము ఉండదు. దైవానికి మన జపాల సంఖ్య కంటే, ఎంత జపం చేశామనే నంబర్ కంటే మన హృదయంలో ఉండే ఆర్తి అనేది చాలా ముఖ్యం. అది మనం గమనించుకోవాలి. మనం భావంతో ఒక్కసారి చేసే నామస్మరణ అయినా కూడా దేవుడు సంతోషపడతాడు. మనలో ఆ భావం అనేది ఉండాలి ముఖ్యంగా. ఈ కాలంలో పాషండులు అంటే ఇతర అన్య మతస్థులు ఇలాగా ప్రార్థన చేసినా మీకు ఏ కష్టాలు తగ్గటం లేదు అనే భావన మీలో ఉంది అంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వారి మతంలోకి మారమని, మీకు వెంటనే చేంజ్ కనిపించేస్తుంది అనేసి ఫోర్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎప్పుడు కూడా మన భగవంతుణ్ణి అంటే మన స్వధర్మాన్ని వదిలేయకూడదు. భగవద్గీతలో భగవంతుడు కూడా అదే చెప్పాడు మనకి. పరధర్మం ఎంత గొప్పదైనా సరే స్వధర్మమే మంచిది, మన ధర్మాన్ని మనం పాటించాలి. బాబా కూడా ఒకసారి చెప్తారు, బడే బాబా అనే భక్తుడు ఇంకొక హిందూ భక్తుడిని తన మతంలోకి మార్చి చూపించినప్పుడు బాబాకు ఆ మారిన వ్యక్తిని బాబా చెంపదెబ్బ కొట్టి, నీ అబ్బను మార్చుకుంటావట్రా అనేసి తిడతారు బాబా. అంటే మన తండ్రిని మార్చుకున్నట్టే అన్నమాట. కాబట్టి మనలో ఏ రకమైన నిరాశాభావం అనేది ఉండకూడదు. ప్రార్థనలకు మంత్రాలకు తప్పకుండా శక్తి అనేది అయితే ఉంది, కానీ మన ప్రార్థనలో భావం అనేది ఉండాలి, నంబర్ కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. కష్టాలు వస్తున్నాయంటే భగవంతుడు వినట్లేదు అని కాదు. భగవంతుడు ప్రతి
ప్రతి ఒక్కరి ప్రార్థనను వింటాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. బాబా ఇప్పుడు 3వ రకం వ్యక్తులను గురించి చెప్తున్నారు. చాలామంది తమ విశ్వాసాన్ని ప్రార్థనలతో ముడిపెట్టి తప్పు చేస్తారు. అంటే నేను ఇంత ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఈ పని చేయాలి అని ఒక ఒప్పందం, బార్టర్ అరేంజ్మెంట్ అంటారనమాట. అలాగ చేసుకుంటూ ఉంటారు. నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను, గాడ్ ఈజ్ ఎ హారిబుల్ బిజినెస్ మ్యాన్. ఆయనతో ఎప్పుడు వ్యాపారం చెయ్యకు. దేవుడిని ఒక బిడ్డలాగా సమీపించు, అంతేకాని ఒక బిజినెస్ పార్ట్నర్ లాగా వెళ్ళొద్దు. ఇప్పుడు నేను ఇన్ని కొబ్బరికాయలు కొడతాను, నువ్వు నాకు ఈ పని చేసి పెట్టు అనేసి దేవుడికి మనము లంచం ఇస్తూ ఉంటామన్నమాట. అది భక్తి కాదు, అది ఒక వ్యాపారం. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, కానీ మనం ఇచ్చే వస్తువులను కాదు. మనకు బాబా ఇంతకుముందు కూడా చెప్పారు, ఫకీర్ 1లోను 2లోను కూడా చెప్పారు. నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నువ్వు నాకు నేను అడిగినది నాకు జరిపించు అనేసి డిమాండ్ చేస్తూ ఉంటారు చాలామంది. అది బిజినెస్ కాదు. ఆ భగవంతుడిని నువ్వు ప్రేమతో అడుగు, భక్తితో అడుగు, ఆయన ఇస్తాడు. నువ్వు ఏ వస్తువు ఆయనకు సమర్పించాల్సిన అవసరం లేదు. నేను ఇది ఇస్తే నువ్వు నాకు ఈ పని చేసి పెట్టు అనేది అవసరం లేదు అంటున్నారు బాబా. చాలామంది తమ ప్రార్థనలు నెరవేరుతాయనే ఆశతో, నమ్మకంతో ప్రార్థిస్తారు. తమ దేవుడు లేదా గురువు తమను ఎప్పుడూ నిరాశపరచరు అని వారు భావిస్తారు. తాము ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా ఆ భగవంతుడు తీరుస్తాడు అనే నమ్మకంతో ఉంటారు. కానీ బెటా, యు నో బెటర్, థింగ్స్ డోంట్ వర్క్ లైక్ దిస్. జీవితం అలా సాగదు. నీకు కర్మచక్రంతో అనుభవాలు రాసిపెట్టి ఉన్నప్పుడు నువ్వు వాటిని అనుభవించి తీరాలి. ఏ ప్రార్థన కూడా చావును ఆపలేదు. చావు ప్రతి ఒక్కరి తలుపును తడుతుంది. అంటే ప్రతి ఒక్కరికి ఆ చావు టైం అనేది వస్తుంది. జీవితంలో నొప్పి, అసౌకర్యము, నిరాశ, ఊహించని కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. ఒక్కవేళ నువ్వు నీ జీవితమంతా సాఫీగా సాగిపోవాలని ప్రార్థిస్తూ ఉంటే నువ్వు డిసప్పాయింట్ అవ్వటానికే సిద్ధంగా ఉండు. కానీ నువ్వు కృతజ్ఞత తెలపటానికి, ఆయన దయని లేదా క్షమాపణను మరియు ప్రేమను కోరుకోవడానికి ప్రార్థిస్తూ ఉంటే నువ్వు ఎప్పటికీ నిరాశ చెందవు. నీ నమ్మకం ఒక బిజినెస్ అరేంజ్మెంట్ లాగా ఉంటే నువ్వు ఎంత ప్రార్థించినా ఏ ఉపయోగము ఉండదు. అంటే నో అమౌంట్ ఆఫ్ ప్రేయర్స్ కెన్ సేవ్ అస్. నీ ప్రార్థనలు, కృతజ్ఞత నిజమైన ప్రేమ నుంచి వస్తే నువ్వు దైవ కృపను రుచి చూస్తావు. కష్టాలు రాకూడదని, కోరికలు తీరాలని కోరుకోవడము ఖచ్చితంగా నిరాశకే దారితీస్తుంది. అంతే కదా. కష్టాలు రాకూడదు అని మనం ఎప్పుడు కోరుకోకూడదు. కష్టం వచ్చినా దానిని సంతోషంగా గోత్రు అవ్వగలిగే శక్తిని ఇవ్వమని పరమాత్ముడిని వేడుకోవాలి. మన కోరికలు తీరాలని కోరుకుంటూ ఉంటాం. మన కర్మను బట్టి, మన పాప పుణ్యాలను బట్టి మనకు జరిగేవి జరుగుతూ ఉంటాయి. కానీ కొన్ని మనకు జరగాలని రాసిపెట్టి ఉండదు. మనం ఎంత అడిగినా మనకి అది రాదు. ఎందుకంటే అది మనకు రాసిపెట్టి లేదు. దానికి మనం అర్హులం కాకపోవచ్చు. దానికి తగినంత పుణ్యకర్మ మనం చేసి ఉండకపోవచ్చు. లేదా ఒకవేళ వచ్చిన కష్టంలో నుంచి నువ్వు వెంటనే రక్షించబడకపోతే ఆ భగవంతుడి మీనింగ్ ఏంటి? ఆ కష్టాన్ని నువ్వు అనుభవించాలి. ఆ అనుభవం గుండా వెళ్ళినప్పుడే నువ్వు నేర్చుకోవాల్సిన పాఠాన్ని నేర్చుకుంటావు. దాని ద్వారా ఫ్యూచర్లో నీకు రాబోయే ప్రాబ్లంకి ఎదుర్కోగలిగే శక్తి అనేది నీకు వస్తుంది అని. కానీ ఏదైనా మీనింగ్ అయి ఉండొచ్చు. కానీ ఒక అనుభవం గుండా మనం వెళ్ళాల్సి ఉంటే మాత్రం ఆ భగవంతుడు కల్పించుకోడు. మనం ఎంత ప్రార్థించినా ఆ అనుభవం ద్వారా వెళ్తేనే మనకు మంచిదన్నమాట. కాబట్టి ఏదో ఆ నిమిషంలో కష్టం తీరలేదు అని వెంటనే నిరాశపడిపోయి ప్రార్థన మానేయటము, దేవుడి మీద అలగటం అనేవి చేయకూడదు.
మనము అర్హులమైతే, మనలో అంత భక్తి ఉంటే, అంత ప్రేమ ఉంటే ఆ భగవంతుడు తప్పకుండా ఆ కర్మ నుంచి రక్షిస్తాడనమాట. మనము దీన్ని ఎంతోమంది గురువుల చరిత్రల్లో కూడా చూసాం. బాబా కానీ ఇప్పుడు శ్రీపాద వల్లభులైన ఏ గురువును తీసుకున్నా వారికి కలలోనే ఆ కర్మని అనుభవింపచేసి ఆ కర్మని పోగొట్టగలుగుతారన్నమాట వాళ్ళు. అంటే మనం దానికి అర్హులమై ఉండాలి. ఆ అర్హత మనకి ఉన్నప్పుడు, మనకంత ప్రేమ భక్తి నిజంగానే ఉన్నప్పుడు, పూర్తిగా కృతజ్ఞతలో ఉన్నప్పుడు తప్పకుండా గురువులు మనల్ని ఆ కర్మ నుంచి రక్షిస్తారు, లేదా ఆ కర్మ తీవ్రతను తగ్గిస్తారు, లేదా ఆ కర్మని అనుభవించగలిగే శక్తిని మనకు ప్రసాదిస్తారు. జీవితంలో చావు, కష్టాలు అనేవి సహజం. మనం చేసే ప్రార్థన ఆ కష్టాలను ఎదుర్కొనే స్థితప్రజ్ఞతను, ప్రేమను మనకు అందిస్తుంది. ఇంకా ప్రార్థనలో అడగడం అంటే ధన్యవాదాలు, ఇప్పుడు గ్రాటిట్యూడ్తో ఉండడం, థ్యాంక్స్ చెప్పుకోవటం ఆ భగవంతుడికి. మనకు ఉన్నదానికి ఎంత కృతజ్ఞతతో ఉంటే మనలో దైవ కృప అంతగా ప్రవహిస్తుంది. అసలు నువ్వు ఎందుకు ప్రార్థిస్తున్నావు అనేదే చివరకు అన్నీ డిసైడ్ చేస్తుంది. నువ్వు ఎందుకు ప్రార్థిస్తున్నావు బేటా? ఆ పరమాత్మతో ఒకటి కావడానికేనా? ఆహా, సుభానల్లా. నువ్వు ఆ దైవశక్తిలో కలిసిపోవటానికి, నీ మనసు ప్రశాంతతతో, జ్ఞానంతో, దైవకృపతో నిండిపోవడానికి ప్రార్థిస్తుంటే అది ఎంతో గొప్ప విషయం. నీ జీవితాన్ని ఆనందంగా దైవానికి సమర్పించుకోవటానికి ప్రార్థిస్తే, అంటే జాయస్ సరెండర్, మనం పూర్తిగా మన లైఫ్ని ఆయనకు సమర్పించుకున్నప్పుడు, దానికోసం మనం సమర్పించుకోవటానికి ప్రార్థిస్తే అది నిజంగా అద్భుతం. నేను ఎందుకు ప్రార్థిస్తున్నాను అని ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి. దేవుడితో డీల్స్ మాట్లాడకండి, అంటే వ్యాపారం చేయొద్దండి. కేవలం దయను, క్షమాపణను, రక్షణను, ఆయన దీవెనలను కోరుకోండి. కృతజ్ఞతలు తెలుపుతూనే ఉండండి. మీకు ఏది మంచిదో ఆ దేవుడినే నిర్ణయించనివ్వండి. మీరు మీ కోరికలను దేవుడి ముందు ప్రస్తావించవచ్చు, కానీ ఫలితాన్ని మాత్రం ఆయనకే వదిలేయాలి. ఉదాహరణకు, నా కూతురి పెళ్లి జరిగితే 10 మంది పేద అమ్మాయిల పెళ్లికి సహాయం చేస్తాను అని మీరు మొక్కుకోవచ్చు. అది మంచిదే, ఎందుకంటే అందులో ఇతరులకు సాయం చేసే గుణం ఉంది. కానీ ఆ ప్రతిపాదన దేవుడి ముందు పెట్టిన తరువాత పెళ్లి కోసం మీ వంతు ప్రయత్నం మీరు చేస్తూ, ఫలితాన్ని మాత్రం దేవుడికి తెలుసు ఏది మంచిదో అనే నమ్మకంతో వదిలేయాలి. సో దేవుడితో డీల్స్ వద్దు, ఆయనని మన బిజినెస్ పార్ట్నర్ లాగా చూడకూడదు అని బాబా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. మనం ఇచ్చేదానికి ప్రతిఫలంగా ఏదన్నా ఆశిస్తున్నామంటే అది ఎప్పటికీ భక్తి కానే కాదు, ఓన్లీ బిజినెస్సే అవుతుంది. నీ చిత్తమే నా భాగ్యం అని అడగడమే సరైన ప్రార్థన. అంటే నీ ఇష్టం, నాకు ఏది ఇస్తావో, నాకు ఏది మంచిదో నీకు తెలుసు, నువ్వే చూసుకో, నీదే భారం అని అడగాలి. మనం మన కోరికలు అడగొచ్చు, ఇది కావాలి బాబా, ఇది తీరాలి అనేది, కానీ అవి డిమాండ్స్ లాగా ఉండకూడదు. ఇది నాకు కావాలి, ఇది జరిగితేనే నిన్ను నమ్ముతాను అనేసి అనకూడదన్నమాట. ఇది నాకు కావాలని ఉంది బాబా, కానీ నీ ఇష్టం, ఏది అయితే అది జరగనివ్వు అని చెప్పడమే నిజమైన శరణాగతి. ఆ తర్వాత బాబా 4th టైప్ ఆఫ్ పీపుల్ని గురించి చెప్తూ ఉన్నారు. సేవ మరియు దాన ధర్మాలను నమ్మే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చారిటీలో, సర్వీస్లోనే ఉంటారు ఎక్కువగా. ఇతరులకు సహాయం చేయడమే దేవుడిని సంతోషపెట్టే మార్గమని వారు నమ్ముతారు. ఇవి రెండు చాలా గొప్ప పనులే, కానీ ఈ మార్గంలో
అపరిమితమైన అహంకారం, ట్రెమండస్ ఈగో ప్రవేశించే ప్రమాదం ఉంది. ఇతరులకు సహాయం చేస్తున్నాము అనే భావన మనిషిని గర్విష్ఠిని చేస్తుంది. మనం ముందు సెషన్స్లో కూడా చెప్పుకున్నాం, నేను సహాయం చేస్తున్నాను అనే భావన, ఆ ఈగో అనేది ఎప్పుడు రాకూడదు. నాకు సహాయం చేసే అవకాశం ఆ ఎదుటి వాళ్ళు ఇస్తున్నారు అని వాళ్ళకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ విష్ణువే ఎదుటి వ్యక్తి రూపంలో, ఆ సహాయం కోరే వ్యక్తి రూపంలో వచ్చి నాకు సహాయం చేసే భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు అన్నట్టుగా ఉండాలి. మనం ఇచ్చేది మనది కాదు, ఆ దేవుడిది. మనం కేవలం ఒక ఛానల్, ఒక మీడియం మాత్రమే. నేను సహాయం చేశాను అనే భావన ఎప్పుడైతే వస్తుందో ఆ నెక్స్ట్ మినిట్ ఆ పని దాని పవిత్రతను కోల్పోతుంది. ఆ పనిలో ఉండే ఆధ్యాత్మిక శక్తి నశిస్తుంది. ప్రార్థన మిమ్మల్ని దైవానికి దగ్గర చేయాలి. సేవ మిమ్మల్ని వినయవంతులుగా మార్చాలి. ఈ రెండింటిలోనూ కూడా నేను, ఈ ఐ అనే అహంకారం వచ్చిందా, ఆ ప్రయాణం దారి తప్పుతుంది. నువ్వు ఒక మార్గాన్ని అనుసరిస్తున్నావని, వారు నీ మార్గంలో కాక ఇతర మార్గాల్లో ప్రయాణిస్తున్నారని వారిని తక్కువ చేసి చూడకు. భగవంతుడిని చేరుకోవటానికి అనంతమైన దారులున్నాయి. నువ్వు ఒక దారిలో వెళ్తున్నావు, వారు వాళ్ళ దారిలో వెళ్తున్నారు. ఒక్కొక్కసారి స్వయంగా సేవ చేసేవారు, అంటే పర్సనల్ సర్వీస్ చేసేవాళ్ళు ఉంటారు. కేవలం డబ్బును దానంగా ఇచ్చేవారిని తక్కువగా చూస్తారు. ఇప్పుడు అంటే వాళ్ళ కాయక కష్టం, వాళ్ళ శరీరంతో కష్టపడుతూ సేవ చేస్తూ ఉన్నవాళ్ళు, మీరు డబ్బు దానం చేస్తున్నారంటే నేను నా ఒళ్ళుంచి కష్టపడుతూ సేవ చేస్తున్నాను, నేనే సుపీరియర్ నీకన్నా అని ఎదుటివారిని తక్కువగా చూస్తారు. అలాగే దాన ధర్మాలు చేసేవాళ్ళు, ఇప్పుడు డబ్బు దానం చేసేవాళ్ళు అది కూడా చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళని తక్కువగా చూస్తారు. గుర్తుంచుకో, నువ్వు ఎప్పుడైతే ఎదుటి వాళ్ళను తక్కువగా చూస్తావో ఆ క్షణమే నువ్వు నీ ఆధ్యాత్మిక లక్ష్యం నుంచి దూరం అయిపోతావు. అలాగే నువ్వు ఎంత దానం చేసినా సరే నీ కర్మ ప్రకారం అనుభవించాల్సినవి అనుభవించి తీరాలి. కష్టాలు వచ్చినప్పుడు నేను ఇంత దానం చేసినా కూడా నాకెందుకు ఈ కష్టం వచ్చింది అని నిరాశ చెందకు. నీ ఉదార స్వభావాన్ని దేవుడితో వ్యాపార ఒప్పందంగా మార్చుకోకు. బాబా మనకు ఒక ముఖ్యమైన హెచ్చరిక చేస్తూ ఉన్నారు ఇక్కడ. మనం ఒక మంచి పని చేస్తూ ఉంటే అలాంటి మంచి పని చేయలేని వారిని చూసి నేను వీడికంటే గొప్పవాడిని అనుకోవడం మనకున్నటువంటి ఒక మానసిక జబ్బు. ఎదుటి వాళ్ళని తక్కువగా చూసిన నెక్స్ట్ మినిట్ నువ్వు సంపాదించిన పుణ్యమంతా కరిగిపోతుంది. నేను ఇంత మంచి చేస్తున్నాను కదా, నాకెందుకు ఈ కష్టం అనే ప్రశ్ననే రాకూడదు. దానం అనేది నీ ఆత్మ ప్రక్షాళన కోసం చేయాలి తప్ప కష్టాల నుంచి తప్పించుకోవడానికి చేసే ఇన్సూరెన్స్ పాలసీ అవ్వకూడదు. చేయగలిగే స్థితిలో ఉన్నాము, చేయగలుగుతున్నాము అంటే మనం చేసే కర్మని ప్రక్షాళన చేసుకోవడానికి మనకు అవకాశం వచ్చింది అంతే. నేను దానం చేస్తున్నాను, సేవలో ఉన్నాను, నేను అడిగినదంతా ఇవ్వాలి, నేను అడిగిన కోరికలన్నీ తీర్చాలని భగవంతుణ్ణి డిమాండ్ చేయకూడదు. ఇక తర్వాత 5th టైప్ ఆఫ్ పీపుల్ గురించి చెప్తూ ఉన్నారు బాబా. ఉపవాసాలు, తపస్సు లేదా కఠినమైన నియమాలు పాటించేవారు ఉంటారు. వారు తక్కువ తింటారు, తక్కువ నిద్రపోతారు, మరియు మౌనంగా ఉంటారు. గ్రంథాలను చదువుతారు, కానీ తరచుగా వారు కూడా దాని అసలు పర్పస్ ఏంటనేది మర్చిపోతారు. వారిలో వినయం అనే సువాసన కనిపించదు. ఒక్కసారి ఊహించుకో, ప్రతి మంగళవారం నువ్వు కోప్పడకూడదు అని నిర్ణయించుకుంటే ఎంత బాగుంటుంది. 40 రోజుల పాటు అహంకారం, కోపం, నిందలు, అసూయ, గర్వం మరియు నెగిటివ్ థాట్స్ వీటి మీద ఉపవాసం ఉంటే అది ఎంత దివ్యంగా ఉంటుంది. కేవలం ఆహారాన్ని మానేయడం కంటే
నీలోని బలహీనతలను విడిచిపెట్టడమే అసలైన ఉపవాసం. అలా చేస్తే నీకు మరియు ఈ సృష్టికి ఎంతో మేలు జరుగుతుంది. మనం చాలా వరకు ఉపవాసం అంటే ఫుడ్ మానేయటం. బాబా ఇచ్చిన అద్భుతమైన అర్థం ఇక్కడ శారీరక ఉపవాసం అంటే ఆహారం మానేయటం. మానసిక ఉపవాసం చేయాలి మనం భగవంతుడికి దగ్గర అవ్వాలంటే. అంటే ఏంటి? మనలో ఉండే అహంకారాలు, అసూయలు, కోపము ఇలాంటివన్నీ, నేను శనివారం రోజు మీట్ తినను, గురువారం రోజు అన్నం తినను, ఇలా పెట్టుకునే బదులు బాబా ఏం చెప్తున్నారు? ఓకే, నేను మంగళవారం రోజు కోప్పడను, బుధవారం అసూయపడను, గురువారము గర్వం ప్రదర్శించను, శుక్రవారం రోజు నెగిటివ్ ఆలోచనలు చేయను. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉపవాసం చేయండి. అది అసలైన ఉపవాసం. అలాంటి చెడు గుణాలని మానేయటం, ఆ ఉపవాసం చేయొచ్చు అనమాట. ఇది ఒక ఫ్యాన్సీ న్యూ ఉపవాసం. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోగలిగే ఉపవాసం. మనం చేయాల్సింది ఇంకొక ఉపవాసం ఉందండోయ్, సెల్ ఫోన్ ఉపవాసం. అంతే కదా, సెల్ ఫోన్ ఫాస్టింగ్ చేయాలి ఒక్క పూటైనా వారంలో. అప్పుడు అనవసరమైన థింగ్స్ అన్నీ చూడకుండా, ఆ టైంని వేస్ట్ చేయకుండా, దాని మీద వేస్ట్ చేసే టైము ఎన్నో పనులు చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. లౌకిక విషయాల్లో మునిగిపోకుండా కాస్త మనల్ని రక్షిస్తుంది. అన్నింటిలోనూ మంచి చెడు ఉంటాయి. ఇప్పుడు సెల్ ఫోన్ చూడటంలో కొన్ని మంచి నేర్చుకుంటాం, మంచి ప్రవచనాలు వింటాం, పాటలు వింటాం, అవన్నీ ఓకే. మన జిజ్ఞాస ఎదగటం మీద ఉంటే పర్వాలేదు. ఫోన్ మనల్ని ఆ వైపుగా గైడ్ చేస్తుంది. అంటే మనం చూసే కంటెంట్ని బట్టే మనం ఏది ఇంట్రెస్ట్ చూపిస్తున్నామో అవే ఆటో సజెషన్స్ వస్తూ ఉంటాయి కదా. సో మనం మంచి కోసమే ఉపయోగిస్తే మనకు మంచి సజెషన్స్ వస్తూ ఉంటాయి. మనం ఎలా ఉపయోగిస్తున్నాం అనేది మన చాయిస్, దాన్ని బట్టే ఉండొచ్చు. బాబా చెప్పిన వాటితో పాటుగా మనం ఈ ఫాస్టింగ్ని కూడా మన ఫాస్టింగ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మన మార్గం ఏదైనా, సేవగా, నిదానమైన, ఉపవాసమైన, ప్రార్థనైన, ఏదైనా అది నిన్ను మరింత హంబుల్గా, వినయంగా మార్చాలి. గ్రంథాలు చదవడం వల్ల జ్ఞానం రావచ్చు, కానీ వినయం అనేది లేకపోతే ఎంత జ్ఞానం ఉన్నా వ్యర్థమే, ఎంత విద్య ఉన్నా వేస్టే. వినయం లేని విద్య శోభించదు అని చెప్తారు కదా. అంతేకాదు బేటా, నువ్వు ఉపవాసం ఉండే రోజు 3 పేదవారికి కడుపు నిండా భోజనం పెడితే అది ఇంకా దివ్యంగా ఉంటుంది. అది చాలా అవసరం కూడా. దైవత్వపు పరిమళాన్ని ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎక్కడ వీలైతే అక్కడ నీకు సాధ్యమైన రీతిలో అందరికీ పంచు. కానీ నీ మార్గంలో నడవని వారిని తక్కువ చేసి చూడకు. నువ్వు ఇతరులను విమర్శిస్తూ లేదా తక్కువగా చూస్తూ చేసేది ఆధ్యాత్మికత అనిపించుకోదు. నా ఉద్దేశంలో ప్రతి ఆధ్యాత్మిక మార్గం దానికదే ప్రత్యేకం. కానీ మనిషి ప్రతి అంశాన్ని, ప్రతి మార్గాన్ని స్వీకరించాలి. దేనిని తక్కువగా చూడకూడదు. అన్ని దారుల గుండా ప్రవహించే ఒకే ఒక్క దారం లాంటిదన్నమాట. అన్ని దారులను కలిపే ఆ థ్రెడ్ అనేది చివరకు మనల్ని ఎక్కడికి చేరుస్తుంది? ఆ దైవ ద్వారం దగ్గరికి చేరుస్తుంది. ఆధ్యాత్మికత అనేది కేవలం నీ ఒక్కడికే పరిమితం కాకూడదు. కస్తూరి సువాసనలా అందరికీ వ్యాపించాలి. ఆధ్యాత్మికత అనేది గదిలో దాచుకునే వస్తువు కాదు. ఒక పూల మొక్క తన సువాసనను అందరికీ ఎలా పంచుతుందో, నీ ప్రార్థన లేదా ధ్యానం వల్ల కలిగే శాంతి నీ చుట్టూ ఉన్న వారికి కూడా పంచాలి, అందరికీ అందాలి. హిమాలయాల్లో ధ్యానం చేసే యోగి కూడా మానవాళికి సేవ చేయవచ్చు. ఎప్పుడంటే తను పొందే ధ్యాన ఫలం అందరికీ అందాలని అతను కోరుకున్నప్పుడు. తన ధ్యానం ద్వారా శాంతిని, శ్రేయస్సును
రిపుల్స్గా అంటే తరంగాలు తరంగాలుగా విశ్వమంతటా ప్రసరింపచేస్తే ఆ యోగి గుహలో ఉన్నా సరే ఈ సృష్టిలో ఒక భాగమే. అంటే అందరిలో కలవకపోయినా సరే తను ఎక్కడో గుహలో ధ్యానం చేసుకుంటూ ఉన్నా తాను ఏదైతే ఫలాన్ని పొందుతాడో అది అందరి కోసము ధారపోసినట్టయితే ఆయన కూడా సేవ చేసినట్టే అనేసి చెప్తూ ఉన్నారు బాబా. ఒకవేళ కేవలం సొంత ముక్తి కోసం, కేవలం తన కోసం తను మాత్రమే, తను ముక్తి చెందడం కోసం మాత్రమే ప్రయత్నిస్తే అది సెల్ఫిష్, స్వార్థపూరితమైన పని అవుతుంది. అప్పుడు అతని ప్రయాణం చాలా నెమ్మదిగా కష్టంగా సాగుతుంది. బహుశా ఎన్నో జన్మలు పట్టవచ్చు. కానీ ఎప్పుడైతే ఆ యోగి తనతో పాటు సర్వ జీవరాశుల ముక్తిని, శ్రేయస్సును కోరుకుంటాడో అప్పుడు ఈ అనంత విశ్వం చిరునవ్వుతో అతనికి మునుపెన్నడూ లేని వేగాన్ని, శక్తిని అందిస్తుంది. తద్వారా అతను తన లక్ష్యాన్ని చేరుకోవడమే కాకుండా మొత్తం సృష్టికి సహాయపడతాడు. ఆధ్యాత్మికత అంటే కేవలం నీ ఆత్మను నువ్వు రక్షించుకోవటం అనేది కాదు. కేవలం నేనొక్కటే అనుభవించాలి, నాకే కావాలి అనేది కాకుండా మనం ఎప్పుడైతే ఇతరుల కోసం సేవ చేస్తామో, ఇతరులతో పంచుకుంటామో, గర్వం లేకుండా మనకున్న దాన్ని కరుణతో షేర్ చేసుకుంటామో అప్పుడు మన ఆధ్యాత్మిక ఎదుగుదల చాలా ఫాస్ట్గా ఉంటుందట. మన కోసమే మనం చేసుకున్నప్పుడు చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మనకు శాస్త్రాల్లో ఏం చెప్పారు? లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అనేది మనకు ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు మంత్రాలు చదువుతూ ఉన్నప్పుడు కూడా. అలా కోరుకున్నప్పుడు ప్రకృతి శక్తులన్నీ కూడా మనకు తోడవుతాయి. మన ప్రయాణంలో ఒక గొప్ప ఊపు, ఒక మంచి మొమెంటం అనేది వస్తుంది. ఇతరుల ముక్తి కోసం నువ్వు చేసే ప్రార్థన నీ ముక్తిని ఇంకా ఈజీ చేసేస్తుంది. మహాత్ములందరూ తమ స్వార్థం కంటే ముందు ఈ సృష్టి శ్రేయస్సుకే ప్రాధాన్యతనిస్తారు. నిజానికి వారు ఆ గ్రేట్ ఫైర్ అంటే ఆ దైవంలో లీనమైపోయి దైవంగా మారిపోయే చివరి అడుగు వేయకపోవటానికి కారణం తమ బిడ్డలైన మిమ్మల్ని వారు అంతగా ప్రేమిస్తారు. ప్రతి ఒక్క బిడ్డ దైవంలో లీనమయ్యేలా సహాయం చేశాకే తమ పని పూర్తయిందని భావిస్తారు. నా సోదరుడు గొప్పవాడైన తాజుద్దీన్ బాబా ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు. ఈ భూమిపై 1,20,000 మందిని సెయింట్స్గా మార్చే వరకు నేను విశ్రమించను, లేదా నా సొంత ముక్తి కోసం ఆ దైవంలో లీనమవ్వను అనేసి చెప్పారంట తాజుద్దీన్ బాబా గారు. తనకి అవకాశం ఉన్నా కూడా భగవంతుడిలో వెళ్ళి కలిసిపోవటానికి వారు తమతో పాటు ఇంకొంతమందిని, 1,20,000 మందిని తమలాగే మార్చి వాళ్ళను కూడా దైవానికి దగ్గర చేసే వరకు నేను దేవుడిలో కలవను అని ఆయన ఒక ప్రతిజ్ఞ చేశారంట. ఎంత దయ చూడండి వారికి మన మీద. లేదంటే తనకి అవకాశం ఉండి తనకు ముక్తి వచ్చే ఛాన్స్ ఉన్నా తను గబగబా వెళ్ళిపోకుండా ఇతరులను కూడా తనతో ఉద్ధరించాలి, ఉద్ధరించుకునేలా చెయ్యాలి అనేసి వారు తమ ముక్తిని కూడా పోస్ట్పోన్ చేసుకున్నారు. అదే అన్నమాట వారి యొక్క ప్రేమ. అది అసలైన ఆధ్యాత్మికత అంటే. దైవత్వపు సువాసనను అందరికీ పంచాలి తప్ప దానిని నీ అహంకారం కోసమో, శక్తి కోసమో, లేదా వ్యక్తిగత ఎదుగుదల కోసమో వాడుకోకూడదు. ఒక వ్యక్తి నిజంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటే అది మొత్తం సృష్టికి మేలు చేస్తుంది. ఆధ్యాత్మికత అనేది కేవలం నీ వ్యక్తిగతమైన సందు అంటే నీ బ్యాక్ యాలీ కాదు. అది కోట్లాది మంది ప్రయాణించే ఒక హైవే లాంటిది. నువ్వు ఒక హైవేలాగా మారాలి కానీ ఏదో ఒక రహస్య సొరంగంలో ఒక సీక్రెట్ టన్నెల్ లాగా కాదు. మనకి ఇక్కడ బాబా ఒక
పోలిక చక్కగా చెప్పారు చూడండి. హైవే వర్సెస్ టన్నెల్. టన్నెల్ ఎలా ఉంటుంది? చీకటిగా కేవలం ఒకరిద్దరు వెళ్ళేలాగా ఉంటుంది. అది మన సెల్ఫిష్నెస్కి, మన స్వార్థపూరితమైన ఆధ్యాత్మికతకి గుర్తు, దాన్ని సూచిస్తుంది. అదే హైవే విశాలంగా ఉండి అందరినీ తనపై నడిపిస్తూ గమ్యానికి చేరుస్తుంది. నిజమైన సాధకుడు ఎలా ఉండాలి? తాను బాగుపడుతూ తన చుట్టూ ఉన్న 10 మందిని కూడా బాగు చేయాలి. సో మనమంతా ఒక హైవే లాగా ఉండాలన్నమాట. కానీ ఈ రోజుల్లో నాకు ఒక భయం పట్టుకుంది. ప్రతి ఒక్కరూ విశ్వశ్రేయస్సు కంటే తమ వ్యక్తిగత ఎదుగుదల గురించి మాత్రమే ఆందోళన పడుతున్నారు. ఆ సువాసనను అందరికీ పంచడం కంటే తమకు ఏం లభిస్తుందా అని చూస్తున్నారు. దీనిని ఆధ్యాత్మికత అని పిలవలేము. ఆధ్యాత్మికత అంటే కేవలం కళ్ళు మూసుకొని జపం చేసుకోవడం కూడా కాదు. నీ ఎదుగుదల వల్ల నీ చుట్టూ ఉన్న సమాజానికి, సృష్టికి మేలు జరగాలి. నువ్వు పొందిన శాంతి నీ మాటల్లో, చేతల్లో కనిపిస్తూ ఇతరులకు ఊరటనిచ్చేలాగా ఉండాలి. నీకోసం నువ్వు ప్రార్థిస్తే నీ ప్రయాణం నెమ్మదవుతుంది. కానీ లోకం కోసం ప్రార్థిస్తే, నువ్వు ఒక హైవే లాగా ఇతరులకు హెల్ప్ చేయగలిగితే, తోడ్పడగలిగితే దేవుడే నీ చేయి పట్టుకొని వేగంగా నడిపిస్తాడు. నీ సువాసనను పంచు, అంటే మన ఆ స్పిరిచువల్ ఫ్రాగ్రెన్సెస్ని అందరితో షేర్ చేసుకోవాలి. అప్పుడు నువ్వు ఎంత ఎదుగుతావో చూడు. నువ్వు అందరికీ పంచుకున్నప్పుడే నువ్వు సంపూర్ణం చెందుతావు. అంటే హోల్ అన్నమాట. ఒక పరిపూర్ణత అనేది మనకు వస్తుంది. ఆధ్యాత్మికత ఎప్పుడు అందరినీ కలుపుకొని పోయేలాగా హోలిస్టిక్గా ఉండాలి తప్ప పర్సనల్గా, వ్యక్తిగతంగా ఉండకూడదు. మనం కేవలం మన కోసం లేదా మన వాళ్ళ కోసమే ప్రార్థిస్తే ఇంకా భేదభావంలోనే, అంటే డైవర్సిటీలోనే ఉన్నాం మనము. ఇంకా వన్నెస్ స్టేట్లోకి రాలే. ఏకత్వ భావన అనేది మనలో లేనట్టే. ఎక్కడైతే ఏకత్వం లేదో అక్కడ అసలైన ఆధ్యాత్మికత ఉండదు. నీ ప్రార్థనలో, నీ పరిధిలో లేని వారు దురదృష్టవంతులు. మరణశయ్యపై ఉన్నవాళ్ళు, ఆకలితో అలమటించేవాళ్ళు, అణచివేతకు గురైన వారు, ఒంటరిగా ఉన్నవారు, ఓడిపోయినవారు, దారి తప్పినవారు, వీరందరికీ చోటు లేకపోతే నువ్వు అసలు ఆధ్యాత్మిక మార్గంలో నడవడం లేదనే అర్థం. అప్పుడు నువ్వు ఒక కారులో కూర్చొని ఉన్నావు, ఆ కారు కదలడం లేదు, కానీ నువ్వు మాత్రం అది ముందుకెళ్తున్నట్టుగా భ్రమపడుతూ ఉన్నావు. సో బాబా ఏం చెప్తున్నారు? ఆధ్యాత్మికతలో నేను, నా కుటుంబము, నా మతము అనే గోడలు ఉండకూడదు. నీకు పరిచయం లేని వ్యక్తి బాధలో ఉన్నా సరే వారి కోసం నీ హృదయం ద్రవించాలి. ఆ ఏకత్వ భావన లేని ఏ ప్రార్థన కూడా దైవానికి చేరదు. అంటే ఇప్పుడు నా పరిధిలో, నా దగ్గరలో ఉన్న వాళ్ళకైతే నేను హెల్ప్ చేస్తాను. నాకు దూరంగా, ఇప్పుడు బాబా చెప్పినారు కదా, దురదృష్టవంతులు, చావుకు దగ్గరలో ఉన్నవాళ్ళు, ఆకలితో అలమటించేవాళ్ళు, ఒంటరి వాళ్ళు అని. మరి వాళ్ళకి నేను ఏం చేయగలను? ఇప్పుడు నా పరిధిలో లేరు వాళ్ళు అంటే అవసరమైన వారికి సహాయం అందాలి. ఈ నా ప్రార్థన యొక్క ఫలితం వారి కోసం కొంత ధారపోస్తున్నాను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మన ఆలోచన, మన భావన తప్పకుండా అవసరంలో ఉన్న వారికి చేరుతుంది, వారికి సహాయం అందుతుంది. అప్పుడు మనం వారి దగ్గరికి వెళ్ళి సేవ చేయకపోయినా మనం సేవ చేసినట్టే. ప్రతి క్షణం ఆ దైవపు వెలుగును, కరుణను పంచకపోతే మనం ఎక్కడో తప్పు చేస్తున్నట్లే. కేవలం ప్రార్థనలు, దానాలు, దర్శనాలు, జోస్యాలు మాత్రమే సరిపోవు. అది సంపూర్ణమైనది కాదు. ఆధ్యాత్మికత అనేది అందరినీ ఆహ్వానించేదిగా ఉండాలి, అంటే ఇంక్లూజివ్గా. అంతేకాని ఎక్స్క్లూజివ్గా ఉండకూడదు, అంటే కొందరిని దూరం పెట్టేసేలాగా ఉండకూడదు. అది ఒక సంగీత కచేరీలాగా స్వరాలు, వాయిద్యాలు కలిసి
అద్భుతమైన రాగాన్ని పలికించాలి. మన దగ్గర ఉన్న ప్రతి శక్తిని సృష్టి కోసం వాడకపోతే మనం అక్కడే ఉండిపోతాము. పాతకాలపు ఫోటో స్టూడియోలో లాగా నువ్వు ఒకే చోట కూర్చుని ఉంటావు, నీ వెనక తెరలు మారుతూ ఉంటాయి. తాజ్‌మహల్, విమానము ఇలాగ మనం కూర్చొని ఉంటాము, వెనక స్క్రీన్ మారుతూ ఉంటుందన్నమాట. ఓల్డ్ స్టూడియోస్‌లో లాగా. నీకు ప్రయాణం చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ నువ్వు నిజానికి ఎక్కడికి వెళ్ళడం లేదు. ఇక్కడ బాబా మనకు సెటైర్ వేశారనమాట. చాలామంది తామెన్నో పూజలు చేస్తున్నాం, దానాలు చేస్తున్నాం, మేము స్పిరిచువల్‌గా చాలా ఎత్తుకు వెళ్ళిపోయామని భ్రమపడుతూ ఉంటారు. కానీ వాళ్ళల్లో ఏం మార్పు ఉండదు. అది ఎలా ఉంటుందంటే, ఒక డమ్మీ ఏరోప్లేన్‌లో కూర్చుని వెనక స్క్రీన్ మార్చుకుంటూ ఉంటాం. ఒకసారి అమెరికా, ఒకసారి లండన్ వచ్చినట్లు కనపడుతూ ఉంటుంది, కానీ మన ఫ్లైట్ ఏమో కదలట్లేదు. మనిషి ఎక్కడున్నవాడు అక్కడే, ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంటుందన్నమాట. ఇది ఒక షాడో బాక్సింగ్ లాగా ఉంటుంది. శ్రమ ఉంటుంది తప్ప ఫలితం ఏమీ ఉండదు. మన జీవితం ఎలా ఉండాలంటున్నారు బాబా? ఒక సంగీత కచేరీ, అన్ని సంగీత స్వరాలు చక్కగా అమరితే ఎలాగ ఉంటుందో, ఎంత అందమైన సంగీతం వినపడుతుందో అలా ఉండాలి. అందులో ఏమేమి ఉండాలి? ఆ స్వరాలేంటి? కరుణ, కృతజ్ఞత, సేవ, ప్రార్థన, అలా ఇవన్నీ ఒకటి ఉండి ఇంకొకటి లేకపోతే ఆ సంగీతం అపశృతి అయిపోతుంది కదా. సో మనకి బాబా చెప్పిన దాంట్లో జిస్ట్ ఏంటి? స్వార్థాన్ని వదిలిపెట్టి లోకం కోసం బ్రతకడం మొదలు పెడితేనే మన స్పిరిచువాలిటీ అనే వెహికల్ నిజంగా ముందుకు కదులుతుంది. మనం అందరము ఒక్కటే, అంతా ఒక్కటే అని గుర్తించడమే అన్నిటికంటే పెద్ద గొప్ప ఆధ్యాత్మిక సాధన. నువ్వు నీ దైవంతో మాట్లాడుతున్నావా? రోజంతా ప్రార్థిస్తున్నావా? లేదా ఆర్థికంగా సహాయం చేస్తున్నావా అన్నది ముఖ్యం కాదు. ప్రతి క్షణాన్ని దివ్యంగా మార్చుకోవడమే ఆధ్యాత్మికత యొక్క అసలైన ట్రూ ఎసెన్స్, ట్రూ పర్పస్. అది కేవలం నీకోసం మాత్రమే కాదు, నీతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉన్న అందరి కోసం ఉండాలి. ఒక అద్భుతమైన వంటకం తయారవ్వాలి అంటే ఎన్నో రకాల దినుసులు కావాలి. కొన్ని దినుసులు చాలా తక్కువ పరిమాణంలో వేస్తాం, కొన్ని వేసినా వేయకపోయినా పెద్ద తేడా ఉండదు అని మనం అనుకోవచ్చు. కానీ ఒక నిజమైన వంటగాడి కంటే ఒక ట్రూ షెఫ్కి తెలుసు ప్రతి చిన్న దినుసు కూడా ఆ వంటకానికి ఒక పరిపూర్ణతను ఇస్తుందని. స్పిరిచువాలిటీ కూడా అంతే. అన్నింటినీ కలుపుకొని ఏకత్వం వైపు సాగే ప్రయాణం ఇది. సూర్యకిరణాల్లో ఉన్న 7 రంగుల్లో ఏ ఒక్కటి తక్కువైనా సూర్యుడు తన పూర్తి తేజస్సును కోల్పోతాడు. ఇప్పుడు వంట బిర్యానీకి అనుకోండి, ఎన్ని దినుసులు కావాలి, ఏది తక్కువైనా దాని రుచి కాస్త తగ్గుతుంది. అన్నెందుకు జస్ట్ ఒక పప్పు చేయాలన్నా మనకి ఎన్ని కావాలి? దాంట్లో ఉప్పు, పప్పు, కారము, పసుపు, పులుపు అన్నీ సమంగా పడాలి. అలాగే మన ఆధ్యాత్మికతలో కూడా ఇవన్నీ ఉండాలి మనకు. మన ఆధ్యాత్మికత మన స్పిరిచువాలిటీ కూడా ఒక వంట లాంటిది. ఉప్పు, కారం ఎంత ముఖ్యమో వినయం, ఓర్పు అనే చిన్న చిన్న గుణాలు కూడా అంతే ముఖ్యం. మరి ఇవన్నీ కలిస్తేనే ఆ దివ్యత్వం అనే రుచి వస్తుంది మన స్పిరిచువాలిటీ అనే వంటకి. సూర్యకాంతి తెల్లగా కనిపిస్తున్న దానిలో 7 కలర్స్ ఉంటాయి. అట్లే ఆధ్యాత్మికతలో కూడా భక్తి, కర్మ, జ్ఞానం, సేవ, ప్రార్థన, వినయం, పశ్చాత్తాపం ఇలా అన్ని రంగులు కలిసినప్పుడే ఆ సాధకుడు సూర్యుడిలాగా ప్రకాశిస్తాడు. అంతే కదా. అందరూ ఆర్థికంగా సహాయం చేయలేకపోవచ్చు, ఎందుకంటే వారు కూడా బ్రతకడానికి కష్టపడుతూ ఉండవచ్చు. కానీ వారు తమ మంచితనాన్ని, దయను, ఒక చిన్న చిరునవ్వును పంచగలరు. నిస్వార్థంగా ఈ సృష్టి కోసం ప్రార్థించగలరు.
ప్రేమను, నవ్వును, సున్నితత్వాన్ని పంచుతూ ఒక మంచి వ్యక్తిగా ఉండగలరు. వారి దానం డబ్బు రూపంలో లేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరిలో లోతుగా దాగి ఉన్న ఆ దైవిక స్ఫులింగం అంటే ఒక డివైన్ స్పార్క్ నుంచి వచ్చే కరుణ అది. బాధలో ఉన్న వారి కోసం చేసే ఒక చిన్న ప్రార్థన ఎక్కువ సమయం తీసుకోదు, కానీ అది ఇచ్చే ఫలితం అనంతం. ఆర్థిక స్తోమత అందరికీ ఉండదు. నా దగ్గర డబ్బు లేదు, మరి నేను ఎలా సేవ చేయాలి అని అనుకునే వాళ్లకు బాబా ఇక్కడ పరిష్కారం చెప్తూ ఉన్నారు. ఎదుటి వాళ్ళు బాధలో ఉన్నప్పుడు చిరునవ్వుతో పలకరించు. వారి బాధనది సగం తగ్గిస్తుంది. ఒక మంచి వ్యక్తిగా ఉండు. సమాజానికి అది నువ్విచ్చే పెద్ద బహుమతి. నిస్వార్థంగా ప్రార్థించు అందరి కోసం. అలా ఇతరుల కోసం నీ మనసులో కలిగే ఒక చిన్న మంచి ఆలోచన కూడా ఒక గొప్ప శక్తిగా మారుతుంది. మాట సహాయం చెయ్యి. ఒక్కొక్కసారి మనం మాట సహాయం వల్ల కొంతమందికి మేలు కలగొచ్చు. మనకి ఏది ఉంటే అది, డబ్బు, మాట, పరపతి కానీ ప్రేమను పంచటం ఏది ఉంటే అది మనం ఇవ్వచ్చు. దాని ద్వారా కూడా మనం సేవ చేసినట్టే. సంపూర్ణమైన ఆధ్యాత్మికతని ఈ అందమైన ప్రయాణంలో ముందుకు వెళ్ళేందుకు మనకున్న ఏకైక మార్గం. బేటా, నువ్వు ఉండగలిగినంత బెస్ట్గా, ఉత్తమంగా ఉండు. నువ్వు చెయ్యగలిగినంత ఉత్తమమైన పనే చెయ్యి. నీ జీవితాన్ని అత్యున్నతంగా గడుపు. నువ్వు ఇవ్వగలిగిన ఉత్తమమైన దాన్ని ఇతరులకు ఇవ్వు. ప్రతి క్షణం నీ శాయశక్తులా, నీ ట్రై యువర్ లెవెల్ బెస్ట్ అంటారు కదా, అలా శాయశక్తులా మనం ఉత్తమంగా ప్రయత్నం చేస్తూ ఉంటే నన్ను నమ్మో, నువ్వు ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటావు అని బాబా చెప్తూ ఉన్నారు. అప్పుడు రుద్ర ఒక క్వశ్చన్ వేశాడు. ఆ క్వశ్చన్ ఏంటి అనేది వచ్చే సెషన్లో తెలుసుకుందాం. బాబా మనకు ఆ భగవంతుణ్ణి చేరటానికి ఎన్నో మార్గాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని అనుసరిస్తుంటారు అని కొన్ని మార్గాల గురించి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మనం ఏ దారిలో అయినా సరే ఆ భగవంతుణ్ణి చేరుకోవచ్చు, కానీ మనం చేసేది ట్రూగా, మంచి భావంతో, అందరి మంచి కోరేలాగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనము ఆ భగవంతుని త్వరగా చేరుకోగలుగుతాం. కానీ ఏ మార్గంలో అయినా సరే మనలో అహంకారం అనేది పెరిగే అవకాశం ఉంది. ఏ మార్గం తీసుకున్నా ఇది నేనే గొప్పగా చేస్తున్నాను, ఈ మార్గమే గ్రేట్, వేరే మార్గాలు ఫాలో అవుతున్న వారు వేస్ట్, వాళ్ళు నాకన్నా చాలా తక్కువ అనే భావం మనలో రాకూడదు అనేసి బాబా మరీ మరీ చెప్తూ ఉన్నారు. ఆ ఈగో అనేది, నేను అనేది, స్వార్థం, నా కోసం, నేను, నా వాళ్ళు అనేది మనలో కొంచెం కొంచెంగా వెళ్ళిపోవాలి. ఇంకా అందరి కోసం అనేది మనలో రావాలి అనేసి చెప్తూ ఉన్నారు బాబా. అన్నింటికీ ఇంకా పరమ గమ్యం ఏంటి అంటే సేవ. ఆ సేవా మార్గంలోకి రావాలి. ప్రార్థన అయినా ఏదైనా మనం ఇతరుల కోసం అనేది ఎప్పుడైతే చేస్తామో అది సేవే అవుతుంది. ఆ సేవలోనే మనం తరించగలుగుతాం. కాబట్టి వీలైనంత మనం ఒకరికి సహాయం చేస్తూనే ఉండాలి, కానీ ఏది అపాత్రదానము చేయకూడదు. అది కూడా అర్హులైన వాళ్ళకే. పొట్ట నిండుగా బాగా తిన్నవాడికి నువ్వు మళ్ళీ పంచభక్ష పరమాన్నాలు పెడితే ఎక్కుతుందా? తను స్వీకరించలేడు. అదే ఆకలితో అలమటిస్తున్న వ్యక్తికి నువ్వు కొంచెం అన్నం ముద్ద పెట్టినా కూడా అతను ఎంతో సంతోషపడతాడు. అది సేవ అంటే. అర్హులైన వాళ్ళకే అందించాలి. మన గోల్ ఏంటి? అందరికీ ఉన్న గోల్, మన పర్పస్ ఆఫ్ లైఫ్. ప్రతి ఒక్కరికి వారి పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అంటే ఈ కర్మబంధాలన్నీ తెంచుకుని, అన్నీ క్లియర్ చేసుకుని, మనల్ని మనం మంచి వ్యక్తిగా మార్చుకుని, స్వచ్ఛమైన పసిబిడ్డలాగా మారి
ఒక సుగంధాలు వెదజల్లే పువ్వులాగా మారి ఆ పరమాత్ముడి పాదాలని చేరటం. దానికోసమే ఇన్ని విషయాలు, ఇన్ని వైపుల నుంచి, ఇన్ని రకాలుగా బాబా మనకి అందిస్తూ ఉన్నారు. ఏ ఒక్క మార్గమైనా సరే గట్టిగా పట్టుకుని ఆ భగవంతుణ్ణి చేరటానికే ప్రయత్నిద్దాం. అన్ని మార్గాలకి విలువైతే ఇవ్వాలి. ఏది తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఇక రుద్ర ఏం అడగబోతూ ఉన్నాడు, బాబా ఏం చెప్పబోతూ ఉన్నారు అనేది వచ్చే గురువారం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీ సాయినాథ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.